వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజ్ మహేష్ ఆక్వెల్లర్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క షాప్ కోసమని మేము ఒక షెడ్ తయారు చేస్తామండి రేకులతోని. ఈ యొక్క షెడ్ మేము తయారు చేయడానికి ఖర్చు ఎంత అయింది, అలాగే ఒక చేత కూలి ఎంత తీసుకున్నాము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ షెడ్కు మేము ఈ యొక్క సైడ్లో సింగల్ లోడ్ తీసుకున్నామండి. తర్వాత మేము ముందు భాగంలో వచ్చేసి ఫ్రంట్కు డోర్ తీసుకున్నామండి. షెడ్ కొలతల ప్రకారం మీకు వివరిస్తానండి 1 by 1. ఈ యొక్క షెడ్ మేము తయారు చేయడానికి తీసుకుంది ఈ యొక్క ప్లేన్ ఇది సిఆర్ షీట్ అండి. ఈ యొక్క షీట్ అనేది మనకు 22 గేజ్ అంటే 22 గేజు, 20 గేజు, 18 గేజ్, 16 గేజ్లో మనకు ఒక షీట్ అనేది లభిస్తుందండి. గేజ్ అంటే మందం అండి. అయితే మేము ఈ యొక్క షెడ్ తయారు చేయడానికి తీసుకున్న రేక్ వచ్చేసి 20 గేజ్ రేక్ అండి. ఇది సిఆర్ షీట్ అండి. ఒక ప్లేన్ సిఆర్ షీట్ వచ్చేసి కిలోకి 85 రూపాయలు పడ్డాయండి. ఈ యొక్క షెడ్ పొడవు 7 ఫీట్లు, వెడల్పు వచ్చేసి 11 ఫీట్లు, హైట్ వచ్చేసి 7 ఫీట్లు అండి. ఈ యొక్క షెడ్ తయారు చేయడానికి మాకు ఈ యొక్క షీట్లు అనేవి 7 తీసుకున్నామండి. కిలోకి 80 చొప్పున 8/4 షీట్ వచ్చేసి వెయిట్ 28 కిలోలు వచ్చిందండి. కిలోకు 80 చొప్పున 28 కిలోలకు వచ్చేసి 2380 రూపాయలు అనేది ఖర్చు అయిందండి ఒక షీట్కి. ఇలాంటివి మేము 7 షీట్లు తీసుకున్నామండి. 7 షీట్లకు వచ్చేసి 16,640 రూపాయలు అనేది ఖర్చు అయిందండి ఈ యొక్క సిఆర్ షీట్లకి, 8/4 బీజ్గే షీట్లకి. తర్వాత ఈ యొక్క షెడ్ పొడవు 7 ఫీట్లు ఉందండి. 7 ఫీట్లు ఉంటే మేము రేకులు అనేది 2 ఫీట్లు తీసుకున్నామండి. ఇవి కలర్ రేకులు అండి. వెడల్పు వచ్చేసి 11 ఫీట్లు ఉందండి. అయితే మేము రేకులు వచ్చేసి 8 ఫీట్ల పొడవి, 3.5 వెడల్పి 4 తీసుకున్నామండి. 1 ఇంచ్ దోవన అంగ్లేర్ అనేది యూజ్ చేసామండి ఈ యొక్క ఫ్రేమ్ బాక్స్ అనేది మేము తయారు చేయడానికి. ఒక రేకుల కింద సపోర్ట్లు వచ్చేసి మేము 1.5 ఇంచ్ స్క్వేర్ పైప్ తీసుకున్నామండి. టోటల్ మేము ఈ షెడ్ చేయడానికి వచ్చేసి మెటీరియల్ ఖర్చు 35,000 రూపాయలు మెటీరియల్ ఖర్చు అనేది వచ్చిందండి. ఈ యొక్క చేతకూర అనేది మేము 10,000 తీసుకున్నామండి. ఈ వీడియో నేను జగిత్యాల నుండి చేస్తున్నాను అండి. ఏరియా బట్టి రేట్ అనేది కొంచెం చేంజ్ ఉండొచ్చు, అయినప్పటికీ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చేయడం జరుగుతుందండి. ఈ వీడియో నేను 2024 ఆగస్టు 14వ తారీఖు చేస్తున్నానండి. వీడియో లైక్ చేయండి, వీడియో అందరికీ షేర్ చేయండి. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.